పోస్ట్ మార్టం రిపోర్ట్. సో ఎన్నో జరుగుతుంటాయి. ఒక రేప్స్ కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, గ్యాంగ్ రేప్స్ కానివ్వండి, చాలా జరుగుతుంటాయి. కానీ ఎక్కడో కోల్కతాలోని ఆగస్ట్ 9th రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. అవును. అంటే ఎన్ని రోజులైంది దాదాపుగా? 23 అంటే ఇన్ని రోజులుగా మనం దాని గురించి చర్చిస్తూనే ఉన్నామంటే లుక్ ఎట్ ది గ్రావిటీ ఆఫ్ ది ఒఫెన్స్. అవును. ఏ రకంగా జరిగింది, ఎంత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఒఫెన్స్ ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. ఇన్ని రోజులైనా అది అసలు ఇట్స్ నాట్ కమింగ్ టు అన్ ఎండ్. ఇప్పటికీ ఎవిడెన్స్లు లేవు, ఇప్పటికీ ఒక రిపోర్ట్ లేదు, ఏది కూడా ఒక అనుమానాస్పదంగానే ఉంది కానీ ఏది క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నారు మీరు. పోస్ట్ మార్టం రిపోర్ట్ దాని దగ్గరికి వస్తున్నాం. సో ఏ క్రిమినల్ కేసునైనా కూడా మనము డీకోడ్ చేయాలన్నా, డైసెక్ట్ చేసి చూడాలన్నా, ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలన్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆర్ ది అటాప్సీ రిపోర్ట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే ఒక మనిషి ఎప్పుడు మరణించారు, ఏం తిన్నారు, ఏ టైంకి మరణించారు, మరణించిన సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతసేపు అయ్యింది, తిన్నది ఎంతవరకు అరిగింది, అంటే ఆ మనిషి చనిపోయారా లేదా చంపబడ్డారా, చంపబడితే ఎంతమంది చంపబడ్డారు, ఏ విధంగా చంపబడ్డారు అనేవన్నీ కూడా మనకి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. రైట్. సో అసలు ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అ పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ అ బాడీ ఆఫ్టర్ డెత్. రైట్. సో ఒక మనిషి మరణించిన తర్వాత మాత్రమే ఆ మనిషి యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ని తీసి బయటికి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఆ బాడీలో ప్లేస్ చేసి ఎవరికైతే ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ని మనము పోస్ట్ మార్టం అని అంటాం. ఈ పోస్ట్ మార్టంని చేసేటటువంటి అధికారం ఉన్న వాళ్ళు ప్యాథాలజిస్ట్స్ అంటారు అన్నట్టు. ఓకే. ఇది సపరేట్ స్టడీ. రైట్. ఇది కంప్లీట్గా ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అన్నట్టు. సో ఓన్లీ అ ప్యాథాలజిస్ట్ కెన్ డూ పోస్ట్ మార్టం అండ్ గివ్ అ రిపోర్ట్. సరే, ఇవన్నీ నేను లింక్ చేస్తా. నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే అన్నీ లింక్ చేయడానికి చెప్తున్నా. ఎస్. సో ఒక పోస్ట్ మార్టంలోని మేము మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ చదివినంత వరకు మా లిమిటెడ్ నాలెడ్జ్లోని రకరకాల, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ డెత్, ఎన్ని రకాల డెత్స్ అంటే ఎటువంటి విధమైనటువంటి హాని కలిగించుండొచ్చు ఒక వ్యక్తిని చంపడానికి, అంటే ఎటువంటి బాధల్ని పెట్టుండొచ్చు అనేవన్నీ కూడా పోస్ట్ మార్టంలో మనకు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు తీసుకుంటే అబ్రెషన్ అని, లేదా లాసరేషన్స్ అని, పంచ్ అని, పంక్చర్ అని, లేదా టియర్స్ అంటే మజిల్ టేర్స్ అని, లేకపోతే మన ఏమంటారు ఫ్రాక్చర్స్ అని, మరి గ్రాన్యులేషన్ వూండ్స్ అని, సో బ్రూసెస్ అని, ఇట్లా రకరకాల టర్మినాలజీస్ అనేవి అన్నీ కూడా మనకి పోస్ట్ మార్టంలో యూజ్ చేస్తారు. రైట్. సో అబ్రెషన్ అంటే ఏంటి, ఒక వ్యక్తికి అవుటర్ సైడ్ ఆఫ్ ది బాడీకి అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ది స్కిన్కి హాని కలిగించే విధంగా ఏదన్నా కట్స్ కానివ్వండి, వూండ్స్ కానివ్వండి, అట్లా ఉంటే వాటిని అబ్రెషన్స్ అంటారు అన్నట్టు. లాసరేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక గోడకి ఇలా బాగా ఒక మనిషి శరీరాన్ని గీరారనుకోండి, బాగా కట్స్ కనిపిస్తాయి, చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంటాయి అవి. అంటే కనిపెట్టచ్చు ఇది చాలా ఈ విధంగా చేశారు అని. వాటిని లాసరేషన్స్ అంటారు. పంచ్ అంటే గుద్దడం, ఫ్రాక్చర్స్ అంటే బోన్స్ విరగొట్టడం, గ్రాన్యులేషన్ వూండ్స్, ఇలా రకరకాలుగా మనకి పోస్ట్ మార్టంలోని ఒక టర్మినాలజీ ప్రిస్క్రైబ్ అయి ఉంటుంది. రైట్. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నేను చాలామంది డాక్టర్స్ యొక్క ఇంటర్వ్యూస్ చూశాను ఈ గ్యాప్లో, నిన్నటి నుంచి ఇప్పటి వరకు. ప్రతి ఇంటర్వ్యూలోని డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ ప్యాథాలజిస్ట్ చేసినటువంటి పోస్ట్ మార్టంగా మాకు కనిపించట్లేదు. అయ్యో, అది ఇక్కడ గమనించదగ్గమైనటువంటి విషయం, ఇది గమనార్హం. ఓకే. ఒక ప్రొఫెషనల్ ప్యాథాలజిస్ట్ చేస్తే ఇటువంటి టర్మినాలజీ ప్రిస్క్రైబ్ అయి ఉంటుంది అందులో. రైట్. సో ఇటువంటి ఇప్పుడు లీగల్ టర్మినాలజీ ఉంటుంది, అలాగే డాక్టర్ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ టర్మినాలజీ లాంగ్వేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రాపర్గా జరగలేదు, ఎందుకంటే ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. సో ఈ అటాప్సీ రిపోర్ట్లోని మేము చూస్తుంటే
there are 16 injuries, external injuries, and 9 internal injuries in the overall body of the victim. ఎక్కడెక్కడ ఐస్, నోస్, అప్పర్ లిప్, లోవర్ లిప్, నెక్, ఇంటర్నల్ ప్రైవేట్ పార్ట్స్ ఇలాగా చెప్పారు. సో మెనీ ఆఫ్ ది డాక్టర్స్ క్లెయిమ్ దట్ అసలు నోస్, ఐస్ అని రాయరు అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఐ గాట్ ఇట్. కరెక్టే కదా, నిజానికి కూడా మీ అడ్వకేట్స్ ఉన్నారు, మీకు టెర్మినాలజీ ఉంటుంది, మీ లాంగ్వేజ్ అంటే ఒకటి ఉంటుంది, డాక్టర్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ టెర్మినాలజీలో వాళ్ళు రాస్తారు. యా, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయము ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ పోస్ట్ మార్టం అయి ఉండొచ్చు. ఎందుకంటే పోస్ట్ మార్టం అదే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేశారు విత్ ఇన్ 3 hours. సో మేబీ కౌన్సిల్స్ చెప్తుండొచ్చు, అంటే స్టేట్ స్టాండింగ్ కౌన్సిల్స్ చెప్తుండొచ్చు, మేము తీసుకెళ్లేంత సిచ్యువేషన్ లేదు, చాలా జనం వచ్చారు, చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కాబట్టి చేసామని చెప్తుండొచ్చు. కానీ అట్లీస్ట్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్ షుడ్ హ్యావ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ, అది కూడా లేదు. సో అది లేదు.